గీతా మకరందన్ 40 రోజు భగవద్గీత పార్ట్ 40 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 40వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనసు నిండా కోరికలు ఉన్నటువంటి అలాంటి వ్యక్తులు వాళ్ళు క్రియా విశేషాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారట. క్రియా విశేషాలు అంటే క్రియల యొక్క గొప్పతనాలు, స్వర్గము, సిరి సంపదలు, ఇవే ప్రధానంగా ఉన్నటువంటి విషయాలు. ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ జనన మరణ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారట. వాళ్ళు చివరికి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందనేది 44వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం
తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. భోగమునందు ఐశ్వర్యమునందు ఆసక్తులైనటువంటి వీళ్ళు తీయని పుష్పిత వాక్కులకు, వీళ్ళ యొక్క ఆ తీయటి మాటలకట అందరూ కూడా ఆకర్షించబడతారట. వాళ్ళు ఆ విధంగా ఆకర్షించబడి బుద్ధిని జార విడుచుకుంటారు. అలాంటి వారి యొక్క అంతఃకరణంలో నిశ్చయ బుద్ధి నిలబడే అవకాశం లేనే లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే అర్జున, వేదంలోని ఈ కర్మకాండలో చిక్కుకొని సంసారంలో పడకుండా సాంఖ్య యోగాది గమ్యమైనటువంటి మోక్షాన్ని పొందడానికి గుణాతీతుడవుకా అని చెప్పేసి అర్జునునికి గుర్తు చేస్తున్నాడు 45వ శ్లోకంలో పట. త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ కర్మకాండను ప్రతిపాదించేటువంటి వేదాలు త్రైగుణ్య విషయాలు, అంటే సంసార రూపాలు. అర్జున, నువ్వు 3 గుణాల నుండి విముక్తి కావాలి. ద్వంద్వాలను దాటిపో, నిత్యసత్వంలో నమగ్నుడవుగా, యోగక్షేమాల నుంచి విడిపడిపో, ఆత్మజ్ఞానివిక అని చెప్తున్నాడు. వేదంలో ప్రధానంగా 2 విషయాలున్నాయి. ఒకటేమో కర్మకు సంబంధించింది, అదే ప్రవృత్తి. రెండవది జ్ఞానానికి సంబంధించింది, అదే నివృత్తి. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని మనుషులు అనుసరిస్తూ ఉంటారు. అందువల్ల అందరికీ వేదం యొక్క అవసరం ఉంది. కాకపోతే వేదంలో ఎవరికి ఏది అవసరమో, ఎవరికి దేనిపై ఆసక్తి ఉందో దాన్నే వాళ్ళు అందుకుంటారు, ఆచరిస్తారు. ఇప్పుడు మనకు నిఘంటు డిక్షనరీ ఉంది. దాంట్లో వేలాది లక్షలాది పదాలు ఉంటాయి మనకు. వాటిలో ఎవరికి ఏ పదం అవసరం ఉంటుందో దాని మీదనే చూపుడు వేలు పడుతుంది. వేదంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి. వాటిలో ఎవరికి ఏది కావాలో దానినే వాళ్ళు ఎంచుకుంటారు. మనిషి ఒక్కడే, కానీ ఆ మనిషిలో కోరికలు అనేకం, ఆశలు అనేకం. ఒకరు ఆశించింది మరొకరు ఆశించాలనే నియమం లేదు. ఒకరి కోరిక మరొకరి కోరిక కానవసరం లేదు. ఎవరి కోరికలు వారివే, ఎవరి కష్టాలు వారివే. ఏ కర్మకు ఏది ఫలం, ఏ యాగానికి ఏది ఫలం, ఇవన్నీ వేదాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇదంతా కర్మకాండ, ఉపాసనాకాండ. ఇది వేదంలో ఒక భాగం, కర్మకాండకు సంబంధించినటువంటి విషయం. ఇక రెండవది జ్ఞానకాండ వేదంలో. ఇది వేదాలలో చివరి భాగం కనుక దీన్ని ఏమంటామంటే వేదాంతము అంటాం. ఇక్కడ బోధింపబడేది జ్ఞానం, లౌకిక జ్ఞానం కాదు, అది బ్రహ్మజ్ఞానం. ఈ జ్ఞానాన్ని బోధించేటువంటి కాండ కాబట్టి జ్ఞానకాండ. అవే ఉపనిషత్తులు అన్నాం. ఉపనిషత్తు అంటేనే బ్రహ్మ విద్య అని అర్థం. వేదంలో ఉత్తరార్థంగా గోచరించే వేదాంతం అనేటువంటి జ్ఞానకాండ కోరికను తీర్చే ప్రయత్నంలో ఉండదు. కోరేవాణ్ణి గూర్చి చర్చించే విషయంలో ప్రమాణమై ఉంటుందంతే. కర్మలు, క్రియలు, ఫలాలను పక్కన పెట్టి సూటిగా కర్తను గూర్చి చర్చిస్తుంది ఆ జ్ఞానకాండ అనే విషయం మనకు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు స్వామి. వేదాలు కర్మకాండకు పరిమితమై ఉంటాయి. వాటిలోని జ్ఞానము సంసారానికి సంబంధించిన జ్ఞానం కాబట్టి ఈ సంసార హేతులైనటువంటి త్రైగుణ్య విషయాల నుంచి విడిపడి కోరికలను దాటిన వాడవు కా అని చెప్పేసి గీతాచార్యుడు బోధిస్తున్నాడు. ఇక్కడ కర్మకాండను బోధించేటువంటి వేదాలు త్రైగుణ్య విషయాలు. వివేక జ్ఞానము లోపించి భోగైశ్వర్యాలయ ప్రధానం అనుకుని జీవించే వారికి వేదము అంటే త్రైగుణ్య విషయమే అని అభిప్రాయం. త్రిగుణాలకు చెందినటువంటి విషయాలు త్రైగుణ్యాలు. ఏంటి ఆ త్రైగుణ్యాలంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలను త్రిగుణాలు అంటారు. సత్వగుణము సుగుణం, రజోగుణము అవగుణం, తమోగుణము దుర్గుణం. సత్వగుణము సహకరిస్తుంది, రజోగుణం వికటిస్తుంది, తమోగుణం పాడు చేస్తుంది. సత్వగుణంలో జ్ఞానము, ప్రశాంతత ఉంటాయి. రజోగుణంలో రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయాలు, ఆవేశాలు, ఆందోళనలు ఉంటాయి. ఇక తమోగుణంలో సోమరితనము, నిద్ర, దుఃఖము ఇలాంటివి ఉంటాయి. ఈ ప్రపంచమంతా మాయామయం. మాయలో ఈ త్రిగుణాలే ఉంటాయి. మాయకు స్వతంత్ర మనుగడ లేదు. మాయ బ్రహ్మంను ఆశ్రయించుకొని ఉంటుంది. ప్రపంచమే మాయా నిర్మితం కనుక మాయలో ఉన్న త్రిగుణాలే ప్రపంచంలో కనిపిస్తుంటాయి. సర్వలోకాలు సృష్టిలోనివే కదా, అన్ని మాయా స్వరూపాలే. ప్రపంచమే త్రిగుణ మిళితం కాబట్టి భోగైశ్వర్యాలు, వాటిని పొందడానికి ఆచరించే సాధనలు ఈ త్రిగుణాల యొక్క కార్యాలే. కారణమైనటువంటి మాయలో ఉన్న త్రిగుణాలే కార్యమైన జగత్తులో ఉన్నాయి.
పరలోకంలో కూడా పరలోకం అని అంటున్నాం కదా, అది కూడా సృష్టిలోనిదే. కాబట్టి స్వర్గలోక భోగాలు వాటిని పొందడానికి ఆచరించే సాధనలు కూడా త్రిగుణాలలోనివే అని స్పష్టం చేస్తున్నాడు. త్రైగుణ్యమే సంసారానికి నిర్వచనం చెప్తున్నాడు. సంసారానికి సంబంధించినటువంటి విషయాలను బోధించేవి త్రైగుణ్య విషయాలు అనే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకే జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దనే విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు స్వామి ఇక్కడ. వృథా చేయకు, వృథా చేయబోకు, ఈ జన్మము తదారాదు నీకు, వృథా చేయబోకు. ఉత్తమ జన్మమురా దీనిని వ్యర్థము చేయకురా, ఉత సంసారమురా రేపది మృత్యువు రూపమూరా, వృథా చేయబోకు, వృథా చేయబోకు, ఈ జన్మము తదారాదు నీకు, వృథా చేయబోకు. మూడు గుణంబులలో నీవు ముక్తుడకారాదాం, పాడు ఘటము కాదాం రేపది భస్మమై పోదాం, వృథా చేయబోకు, ఈ జన్మము తదారాదు నీకు, వృథా చేయబోకు. కోరికల్ని జయించి కామనారహితుడైనటువంటి వాడే ఏమంటారంటే ఆయనను నిస్త్రైగుణ్యుడు అంటారు. కాబట్టి ఆ విధంగా నీవు కా అని చెప్తున్నాడు. కోరికల్ని జయించాలంటే ముందు ద్వంద్వాల నుండి విడిపడాలయ్యా. రెండింటి నుంచి విడిపడితేనే మూడింటి నుంచి విడిపడతాడు. రెండు తర్వాతనే కదా మూడొచ్చేది. కాబట్టి ముందు ద్వంద్వాల నుండి విడిపడాలి. సుఖ దుఃఖాలకు కారణమైనటువంటి పరస్పర వైరుధ్యం గల శీతోష్ణాదులు ద్వంద్వాల నుంచి పడతాయి. ద్వంద్వాలు ఉన్నంత వరకు కోరికలు తప్పవు. ద్వంద్వాలు అనేక కారణాలకు కామనాలు కార్యాలు. కామనలు ఉంటే త్రిగుణాలు ఉన్నట్లే. త్రిగుణాలు ఉన్నంత వరకు సంసారం తప్పదు. సంసారం ఉన్నంత వరకు దుఃఖం అనివార్యంగా ఉంటుంది. కాబట్టి ద్వంద్వాలను దాటిపోవాలి అని గుర్తు చేస్తున్నాడు. మరి ఈ ద్వంద్వాలను దాటిపోయేది ఎట్లా? వాటి ప్రభావం బుద్ధిపై పడకుండా ఉంటే వాటిని దాటిపోయినట్లే. శీతోష్ణాలు, మానవమానాలు, జయాపజయాలు ఇవన్నీ వీటిని ఏమంటామంటే ద్వంద్వాలు అంటాం. ఈ ద్వంద్వాల మధ్య అందాలు పాడైపోతున్నాయి, ఆనందాలు అదృశ్యమైపోతున్నాయి. కర్మకాండను అంటిపెట్టుకుని భోగైశ్వర్యాలకై అరువులు చేస్తూ సంసార వలయంలో చిక్కుకుపోయినటువంటి భోగవాదుల్ని గూర్చి ఇంతకుముందు మనం 3 శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా. వారిని ఏమంటారంటే కామాత్ములు అంటారట. కాబట్టి భగవంతుడు చెప్తున్నది వారికి విరుద్ధమైన జీవన విధానం. ప్రస్తుతం కర్మకాండను ఆశ్రయించుకొని కామాత్ములైన వారిది వాళ్ళది ఏమనమంటే భోగ జీవితం. జ్ఞానకాండను ఆశ్రయించుకొని నిష్కాములైన వారిది త్యాగ జీవితం. ఇది కాబట్టి కామాత్ముల యొక్క మనసుల్లో కామం ఉంటుంది, నిష్కాముల హృదయంలో కామం ఉండదు. ఆత్మస్పృహనే ఉంటుందనే విషయం గుర్తు చేస్తున్నాడు. ద్వంద్వాల నుండి విడిపడిన వారికి ఏ ఆశ వారికి ఉండనే ఉండదని చెప్పేసి నిష్కామ్యం వర్తిస్తుంది వాళ్లకు. ద్వంద్వాలను ఎలా దూరం చేసుకోవాలి చెప్తున్నాడు. అర్జున, నిత్య సత్యస్థుడవుగా అప్పుడే ద్వంద్వాలను దాటిపోగలవు అంటున్నాడు. పార్థ, ప్రశాంతంగా ఉంటూ అని చెప్తూ, నిత్య సత్వస్థుడు అంటే నిత్యము సత్వగుణాన్ని ఆశ్రయించిన వాడు అని అర్థం. అంటే రజోగుణ తమో గుణాలకు లొంగని అంతఃకరణం గలవాడు అని అర్థం. సత్వగుణ ప్రధానంగా ఉండేవాడు ప్రశాంతంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు, ప్రియంగా ఉంటాడు, వివేకంతో ఉంటాడు. అతనిలో రజోగుణ ప్రేరితులైనటువంటి రాగము, రోషము, ఆవేశాలు అనగారి ఉంటాయి. అదేవిధంగా తమోగుణ ప్రేరితులైనటువంటి నిద్ర, అలసత, నైరాశ్యము, శోకము ఇవన్నీ కూడా అదృశ్యమై ఉంటాయి. రామాయణంలో మనకు గుర్తు చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే, సత్వగుణానికి ప్రతీక విభీషణుడైతే రజోగుణానికి ప్రతీక రావణాసురుడట, తమో గుణానికి ప్రతీక కుంభకర్ణుట. ముగ్గురు సోదరులే. అదేవిధంగా త్రిగుణాలు కూడా మాయాదేవి బిడ్డలే కదా. సత్వము అంటే బ్రహ్మస్వరూపం అని కూడా అర్థం. నిత్య సత్వస్థుడు అంటే సదా బ్రహ్మమునందే నిలకడగా ఉండువాడని అర్థం. ప్రశాంత జీవనాన్ని గడిపేవాడు, బ్రహ్మభావన ఎందే స్థిరంగా నిలిచినటువంటి ధన్యాత్ముడు తన జీవన యాత్రను కూడా బ్రహ్మ దృష్టిలోతోనే
కొనసాగిస్తాడట. లేనిది కావాలి అనుకోడట. ఉన్నది పోయినా కలత చెందడని చెప్పి యోగక్షేమాలను మరచి మనుగడను సాగించమంటున్నాడు. నిర్యోగక్షేమముడుగా జీవించమంటున్నాడు. లేదా దానిని పొందడం యోగము, పొందిన దానిని రక్షించుకోవడం క్షేమము అని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను. యోగం విషయంలో ప్రాప్తం 2 విధాలుగా ఉంటుందట. ఒకటి మనం ఆశించకుండా ప్రాప్తించేవి, రెండవది మనం ప్రయత్నించి సాధించేవి. ఈ 2 యోగం కిందికే వస్తాయి. మనం ఆశించకుండా ప్రాప్తించే యోగము అంటే నా యొక్క ఉద్దేశం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మనం అడగకుండానే పరమేశ్వరుడు ప్రసాదించినవి. అంటే ఉదాహరణకు మన దేహం ఉంది, మనం కోరితే వచ్చింది కాదు, అది ఆయన అనుగ్రహిస్తేనే వచ్చింది. అది మనకు నచ్చిందా నచ్చలేదా అనేది వేరే విషయం. అదేవిధంగా తల్లిదండ్రులు మనం ఎన్నుకోలేదు, పుట్టిన తేదీ నిర్ణయించింది మనం కాదు. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, పుట్టిన ప్రదేశం, ఇవన్నీ కూడా ఈశ్వరుడు నిర్ణయించినటువంటి విధంగానే మనకు ప్రాప్తించాయి. ఇదంతా యోగమే. అందుకే ఆశించని ఊహించని ఆశ్చర్యాలు జరిగితే ఏమంటారంటే, ఒకసారి ఆయన యోగం అలా ఉందండి అంటుంటారు మామూలుగా సమాజం లోపల. ఇక రెండవ యోగం మన ప్రయత్నంతో కృషితో సాధించేది. అది మనం కట్టిన ఇల్లే కావచ్చు, కన్న బిడ్డలే కావచ్చు, కొన్నటువంటి బంగారమే కావచ్చు, ఇలాంటి వస్తువులన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా పూర్వం లేకుండా ఉండి ఆ తర్వాత మన ప్రయత్నంతో పొందినవి కనుక యోగం కిందికే వస్తాయి. యోగం అయితే ఇలా 2 విధాలుగా ప్రాప్తిస్తుంది, కానీ క్షేమం మాత్రం రెండింటికి ఒకటే. పరమేశ్వరుడు ప్రసాదించిన యోగాలైనా మన కృషితో సాధించిన యోగాలైనా రెండింటిని రక్షించుకోవడం మాత్రం చేస్తూనే ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే, ఇవి 2 కూడా, ఈ 2 యోగాలు నిలబడవు. రెండింటినీ కాపాడుకోలేము మనం, రెండింటినీ పోగొట్టుకోవాల్సిందే. కాకపోతే ఏది ముందో ఏది వెనుకో తెలియదు. పోతాయని మాత్రం ఖచ్చితంగా తెలుసు. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క ఒళ్ళు నిలవదు, మనం కట్టుకున్న ఇల్లు కూడా నిలవదు. ఒళ్ళు కాలి బూడిదైపోతుంది, ఇల్లు కూలి నేల పాలవుతుంది. ఇంకెక్కడి సంబంధాలు, ఎవరికి ఉన్నాయి అనుబంధాలు? కాబట్టి ఉన్నవి నిలువు, కాబట్టి వాటి క్షేమాలను చూడనవసరం లేదంటారా? అలా ఎందుకంటాం చెప్పండి. కాపాడుకునే ప్రయత్నం చక్కగా చేయాలి. చెయ్యి జారిపోతే మాత్రం విలక్షణంగా ఉండటం మన స్వభావం కావాలి అంటున్నాడు భగవంతుడు. అంతే. అన్నీ పోయేవే, ప్రతిదానికి వచ్చే కాలం ఉంది, అలాగే పోయే కాలం ఉంది. పోయే క్షణాన ఎవ్వరూ దీనిని ఆపలేరు. ఇలా ఆలోచించినప్పుడు యోగక్షేమాలు లాభాల నష్టాల 2 కావు. ఎందుకంటే వచ్చేవి పోతాయని తెలిసినప్పుడు వచ్చేవి లాభాలు కావు, పోయేవి నష్టాలు కావు. ఈ లోకంలో దైవ ప్రసాదం, భగవంతుని యొక్క అనుగ్రహంగా మనకు ప్రాప్తించినవి మన ప్రయత్నం లోపట, మన ప్రయత్నంతో మనం సాధించినవి 2 కూడా మిగలవు. అంతేకాదు, ఒకవేళ స్వర్గం ప్రాప్తించినా అది కూడా పోయేదే. అందువల్ల పుణ్యాన్ని, ధర్మాన్ని, స్వర్గాన్ని గూర్చి చర్చించిన ధర్మశాస్త్రాలు కూడా వాటిని లాభాలుగా చెప్పలేదు. ఆత్మజ్ఞానాన్నే అక్షయ లాభంగా కీర్తించినవి కూడా. ఆత్మలాభానికి మించి పొందదగిన లాభం అంటూ లేదు అని చెప్పేసి మనకు ఆపస్తంభ ధర్మ సూత్రంలో స్పష్టంగా రాయబడింది. అర్జున, అప్రమత్తంగా ఉండవయ్యా. ఇక్కడ ఆత్మవాన్ అంటే సదా ఆత్మచింతనమే కలవాడు అని అర్థం. బ్రహ్మాకార వృత్తిని అఖండంగా సాగించేవాడని అర్థం. ఏ విధంగానైనా బుద్ధిలో ఆత్మజ్ఞానమే ఉండాలి, కానీ అనాత్మకు చెందినటువంటి జ్ఞానం ఉండకూడదని గుర్తు చేస్తున్నాడు. అర్జున, అందుకే ఆత్మవంతుడవు కావయ్యా. స్వామి ఇక్కడ ధనవంతుడవు కా, బలవంతుడవు కా, గుణవంతుడవు కా అని చెప్పకుండా ఆత్మవంతుడవు కా అని చెప్తున్నాడు. ఇది స్వామి యొక్క ఆలోచన. మరి గీతాచార్యుడు చెప్పినట్లు ఇహపర సాధనా సాధ్యాలను విస్మరిస్తే తద్వారా లభించేటువంటి సుఖాలు బ్రహ్మవిధునికి దూరమైనట్లే కదా అని కొందరు సందేహిస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. బ్రహ్మవిధునికి దూరంగా ఏ సుఖము లేదని చెప్తున్నాడు స్వామి. కుంజర పాదంలో సర్వ జంతువుల పాదములు ఇమిడి ఉన్నట్లు బ్రహ్మానందంలో సమస్త సుఖాలు ఇమిడి ఉన్నాయని ఈ 46వ శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు. యవానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. బావులు, చెరువుల యందు మనకు ఎంత ప్రయోజనం సిద్ధిస్తుందో అంతటా పొంగి పొరిలేటువంటి జలాశయంలో కూడా అంతే ప్రయోజనం సిద్ధిస్తుంది. అలాగే వేదోక్తమైనటువంటి కర్మల వల్ల ఏ ఫలం సిద్ధిస్తుందో పరమార్థం తెలిసినటువంటి సన్యాసికి కూడా అదే ఫలం సంపన్నం అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ, బ్రహ్మజ్ఞానిలో ఉన్నటువంటి ఆనందం సహజమైంది, మరొక కారణం వల్ల ప్రాప్తించింది కాదు. అది నిత్య సుఖమే కానీ నైమిత్తిక సుఖం కాదు. ఈ నైమిత్తిక సుఖాల వల్ల ప్రాప్తించే ఆనందం కూడా వాస్తవానికి బ్రహ్మానందంలో ఒక లేశమేనని ఉపనిషత్తు చెబుతుందట. వేదాలలోని సకామ కర్మల వల్ల కలిగే ప్రయోజనాలు సాధనా సాధ్యాలను బట్టి భిన్నంగా ఉంటాయి.
ఏ కర్మకు ఆ ఫలమే ప్రాప్తం. ఏది చేసుకుంటే అదే ఫలం, ఎంత చేసుకుంటే అంతే ఫలం. కానీ బ్రహ్మజ్ఞానం వల్ల కలిగే ఫలం అనంత ఫలం, అంతా ఫలమే. ఈ విషయాన్ని బ్రహ్మజ్ఞానం పూర్ణమైనది అనే విషయం గుర్తు చేస్తూ, బ్రహ్మజ్ఞాని పూర్ణ పురుషుడు. అతడి ఆనందాన్ని పెంచేవారు లేరు, అదేవిధంగా తగ్గించేవారు కూడా లేరు. మరి అలాంటప్పుడు బ్రహ్మజ్ఞానం కొరకే ప్రయత్నం చేసి సరిపోతుంది కదా అంటే కర్మం చేయడం ఎందుకనే ప్రశ్న వస్తుంది. ఆ విధంగా అర్జునుడు ప్రశ్నించకుండా మరి కర్మయోగం యొక్క ప్రాముఖ్యతను మనకు తర్వాత శ్లోకంలో వివరిస్తున్నాడు స్వామి. అర్జునుడికి వేదం తెలుసు, వేదంలోని కర్మకాండ అంతా తెలుసు. కానీ కర్మను కర్మయోగంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది ఆయనకు. అర్జునుడి అదృష్టం కొద్దీ అందించేవాడు ఎవరైనా అచ్యుతుడైపోయాడు ఆయన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ సంగోస్త్వకర్మణి. అర్జున, కర్మలయందే నీకు అధికారం, ఫలాల విషయంలో ఎప్పుడు అధికారం లేకుండా ఉండు. కర్మఫలాలకు నువ్వు కారణం కావచ్చు, కాబట్టి అలాంటి కర్మలను మానేయాలని మాత్రం చూడకు. ఈ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. చంద్రలోకమవాప్నోతి వర్షాణమయుతం ధ్రువం గీతాపాఠ